తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం పోరాడిన వ్యక్తి పొట్టి శ్రీరాములు. కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం పోరాడిన వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములని, ఆయన ఆత్మత్యాగం బలిదానం ఫలితంగా ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేక గుర్తింపు రావడం జరిగిందని కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి తెలిపారు. ఆదివారం పొట్టి శ్రీరాములు వర్ధంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఆత్మార్పణ దినం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ట్రంక్ రోడ్డులోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం, తెలుగువారి ఆత్మ గౌరవం కోసం, రాష్ట్ర ప్రగతి కోసం 56 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి అసూలు బాసిన వ్యక్తి అమరజీవి అని తెలిపారు. ఆయన సేవలను బలిదానాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన మరణించిన రోజును ఆత్మార్పణ దినంగా ప్రభుత్వం ప్రకటించడం జరిగిందని తెలిపారు. పొట్టి శ్రీరాములకు కావలి నియోజకవర్గంలోని జువ్వల దిన్నుతో అనుబంధం ఉందని తెలిపారు. జువ్వల దిన్నులో ఏర్పాటు చేసిన ఫిషింగ్ హార్బర్ కు పొట్టి శ్రీరాములు పేరును, కావలి ట్రంక్ రోడ్డుకు మాగుంట పార్వతమ్మ పేరును పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమాల ఆర్యవైశ్య సంఘం కావలి మండల అధ్యక్షులు తటవర్తి రమేష్, ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ తటవర్తి వాసు, తెలుగుదేశం పార్టీ కావలి పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు, రాష్ట్ర కార్యదర్శి మలిశెట్టి వెంకటేశ్వర్లు, మొగిలి కల్లయ్య, రాష్ట్ర లీగల్ సెల్ ఉపాధ్యక్షులు పొట్లూరి శ్రీనివాసులు, ఏరియా వైద్యశాల డైరెక్టర్ చవల రామకృష్ణ, కోట రమేష్, గాదెంశెట్టి వేణుగోపాల్, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ సునీల్, బీజేపీ నాయకులు కందుకూరు సత్యనారాయణ, సివిసి సత్యం, జనసేన కావలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్, జనసేన పట్టణ అధ్యక్షులు పొబ్బ సాయి వెట్టల్, ఆర్యవైశ్య నేతలు, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగు వారి ముద్దుబిడ్డ, మన ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులుగా ఉన్నటువంటి మిత్రుడు, సోదరుడైనటువంటి రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు, జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు, జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. శాసనసభ్యులు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మన రాష్ట్రం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని మంచి జరుగుతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తెలుగు భాష ప్రయుక్త రాష్ట్రం కోసం 58 రోజుల పాటు మద్రాసులో ఆమరణ నిరాహార దీక్ష చేసి ఈరోజు మనందరికీ ఒక ప్రత్యేకత తీసుకొచ్చి పెట్టిన ఆ మహనీయుడు కేవలం ఏ ఒక్క వర్గానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఈ విషయాన్ని నిన్న మన గౌరవ శాసనసభ్యులు ప్రత్యేకంగా ఏం చెప్పారు. అవసరాన్ని బట్టి మాట్లాడుతుండేవారు. క్రమంగా క్షీణించసాగింది. వార్తాపత్రికల్లో ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమయ్యేది. నీటిలో నిమ్మకాయని ప్రకటించారు. ఇప్పుడు అవి కూడా వాంతులైపోయేవి. కొన్ని ఆత్మార్పణ వారం శ్రీరాములు పూర్తిగా లేవలేని విపరీతంగా ఓకే సూపర్.
వాటర్ బాటిల్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు మనందరం కూడా ఇక్కడికి సమావేశం కావటం, వారికి నివాళులు అర్పించటం, వారి ఆత్మత్యాగానికి, వారి బలిదానానికి మనందరం కూడా నివాళులు అర్పించి వారి ఫలాలను మన అందరం కూడా అనుభవిస్తూ ఈరోజు మన స్వేచ్ఛా వాతావరణంలో జీవిస్తున్నాం. దానికి సంకేతంగా వారిని ఈరోజు అందరూ కూడా నెమరు వేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ అన్ని పార్టీలకు సంబంధించి కావులి పట్టణానికి సంబంధించిన ప్రముఖులందరం కూడా ఈ ప్రాంతానికి విచ్చేయటం జరిగింది. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం ఒక మెట్టు ముందుకేసి మా కులానికి చెందిన వ్యక్తి, అందరికీ ఆరాధ్య దైవం, ఈ రాష్ట్ర ప్రగతి కోసం, తెలుగు భాష గౌరవాన్ని పెంచేందుకోసం ఆత్మ త్యాగానికి బలైనటువంటి పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని రంగులు వేయించడం, దాన్ని ఒక తుప్పుపట్టినటువంటి స్టీల్ కేసునంతటిని కూడా రిపేర్ చేయించినందుకు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు రమేష్ గారు, వారి కమిటీ సభ్యులందరినీ కూడా అభినందిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా పొట్టి శ్రీరాములు గారి ఆత్మ త్యాగానికి గుర్తుగా ఏ రోజైతే 1952 డిసెంబర్ 15వ తేదీన తను అసూలు బాసాడో వారికి గుర్తుగా నాడు ప్రధానమంత్రిగా పనిచేస్తున్నటువంటి నెహ్రూ గారు తెలుగు భాష మీద ప్రాతిపదిక మీద రాష్ట్రాలు ఇస్తాను అని చెప్పిన మీటరా రాష్ట్రాలు ఏర్పడ్డప్పుడు 1956 నవంబర్ 1వ తేదీన ఆంధ్ర రాష్ట్రంగా అవతరించింది మన దేశంలో తెలుగు భాష మీద. ఆ ఒక్క రోజుని పొట్టి శ్రీరాములు గుర్తుగా పెట్టుకోవాలనే ఉద్దేశంతో నవంబర్ 1ని పొట్టి శ్రీరాములు గారి ప్రోగ్రాంగా ప్రతి సంవత్సరం కూడా జరుపుతున్నాం ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవంగా. అయితే దురదృష్టం కావచ్చు, అదృష్టం కావచ్చు, రాజ్యాంగంలో వచ్చే మార్పులు కావచ్చు, ప్రజల్లో వచ్చిన మార్పులు కావచ్చు, ఈరోజు తెలుగు భాషగా ఉన్నటువంటి రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈరోజు 2 భాగాలుగా విడిపోతే, ఒకటి తెలంగాణ రాష్ట్రంగా, 2 ఆంధ్ర రాష్ట్రంగా విడిపోయినప్పుడు ఇప్పుడు భాషా ప్రాతిపదిక ఏర్పడిన రాష్ట్రాన్ని, అప్పుడు ఉమ్మడి రాష్ట్రాన్ని నవంబర్ 1వ తేదీన ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు పొట్టి శ్రీరాములను మనం ఎలా స్మరించుకుంటున్నామో, ఎలా నివాళులు అర్పిస్తున్నామో, ఎలా వారిని స్మరించుకుంటున్నామో ఆ డేట్ ఇప్పుడు రద్దయింది. కాబట్టి మళ్ళా కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. కాబట్టి జూన్ 2వ తేదీ ఆంధ్రప్రదేశ్ ఒక బలవంతపు పరిస్థితుల్లో, తెలంగాణ వాళ్ళ ఉద్యమానికి బలైనటువంటి పరిస్థితుల్లో మనం ఒట్టి చేతులతో ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఆ మహానుభావుడి పేరును ఆ రోజున స్మరించకూడదు. కాబట్టి ఆయన చనిపోయి ఏ రోజైతే ఉందో ఆ రోజున ఆయన పేరును మనం గుర్తించుకోవాలన్న ఆలోచనతో మన రాష్ట్ర ప్రభుత్వం, ఈ రోజు ఉన్నటువంటి ఫ్రంట్ ప్రభుత్వం, బీజేపీ, జనసేన, తెలుగుదేశానికి సంబంధించినటువంటి ప్రభుత్వం పొట్టి శ్రీరాముల సేవలు మర్చిపోకూడదు. పొట్టి శ్రీరాములు గారు తీసుకున్నటువంటి బలిదానాన్ని మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో నవంబర్ 1వ తేదీన మనం ఆంధ్ర రాష్ట్ర అవతరణ అంటున్నాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర అవతరణ రద్దయింది. కాబట్టి ఆయన పేరును మనందరం కూడా జీవితకాలం భావిత పౌరులందరూ కూడా గుర్తించుకోవాలి. రాబోయే తరాలు కూడా గుర్తించుకోవాలి. రాబోయే భవిష్యత్తులో కూడా ఆయన పేరు స్మరించుకోవాలి. అంటే ఏదో ఒక రోజున ఆయన పేరును స్మరించాలన్నప్పుడు ఈ డిసెంబర్ 15వ తేదీన ఆయన మరణించిన రోజు. కాబట్టి దీన్ని ఆత్మ తర్పణ దినోత్సవంగా ఈ రోజున దాన్ని నామకరణం చేయటం జరిగిందని కూడా ఈ సందర్భంగా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నా. అంటే ఇక నుంచి మనం మొన్నటి రోజున కూడా అందరూ కూడా నవంబర్ 1వ తేదీన జరిపితే బాగుంటుందని నేను కూడా రావడం జరిగింది. కానీ ఇక నుంచి మనం నవంబర్ 1ని మర్చిపోవాలి. ఓన్లీ డిసెంబర్ 15వ తేదీనే ఆత్మతర్పణ దినోత్సవంగా మనం అందరం కూడా పొట్టి శ్రీరాములు పుట్టినరోజు జరుపుతూ అదేవిధంగా పొట్టిని చెప్పుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. కారణం పొట్టి శ్రీరాములు గారు నెల్లూరు జిల్లాలోని కన్నిగిరి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి పడవటిపాలెంలో జన్మిస్తే అతని అమ్మమ్మ గారి ఊరు, అదేవిధంగా ఈ జువ్వలదిన్నె ప్రాంతంలో ఆయన ఎక్కువ రోజులు ఇక్కడ గడిపారు. కాబట్టి మన జువ్వలదిన్నెకి ఆయనకు ఒక అనుబంధం ఉంది. కాబట్టి అది ప్రస్తుతం మన కావలి నియోజకవర్గంలో ఉంది. కాబట్టి మన కావలి వాడిగా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క తెలుగువాడు తలెత్తుకొని తిరిగే విధంగా మన యొక్క ఖ్యాతిని పెంచిన వ్యక్తి. కాబట్టి ఈరోజు మనందరం కూడా గర్వపడాల్సినటువంటి సమయం. కారణం మన కావలికి సంబంధించినటువంటి వాడు, మన కావలిలో నడియాడిన వాడు,
మన కావలిలో తిరిగిన వాడు, మన కావలి ప్రజలతో బంధుత్వం ఉన్నటువంటి వాడు, మన ప్రాంతంలో జీవించినటువంటి వ్యక్తిని ఈరోజు మనందరం కూడా స్మరించుకుంటూ ఈ రోజున వారి కార్యక్రమాల్లో మనం అందరం కూడా పాలు పంచుకోవాలనే ఉద్దేశంతో దీనికి రాజకీయాలకు సంబంధం లేదు, కులాలకు సంబంధం లేదు, మతాలకు సంబంధం లేదు, ఏ ఒక్కదానికి సంబంధం లేకుండా అందరం కలిసి వారికి మనం నివాళులు అర్పించాలని ఈ రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. భారతదేశ స్వతంత్రంలో ఎంతో మంది అమరులయ్యారు, ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేశారు, ఎంతో మంది నిరాహారాలు చేశారు, ఎన్నో ఉప్పు సత్యాగ్రహాలు చేశారు. ఎన్ని సత్యాగ్రహాలు చేసినా, ఎంత నిరాహారాలు చేసినా, ఎంత ఆత్మ త్యాగాలు చేసినా ఒక్క పొట్టి శ్రీరాములు గారు త్యాగాన్ని మించిన త్యాగం ఎవరు చేయలేదనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నా. తన కీర్తి కోసం, తన కీర్తి ప్రతిష్టల కోసం చాలా మంది దీక్షలు చేసి ఉండొచ్చు, కానీ ఒక్క అమరజీవి పొట్టి శ్రీరాములు గారు 25 సంవత్సరాల్లో తన కుటుంబాన్ని వదిలేశాడు. భార్య చనిపోయింది, బిడ్డలు లేరు, అందరినీ వదిలేసి దేశం కోసం అంకితమై గాంధీ మార్గంలో 1942 సంవత్సరం నుంచి కూడా ఉప్పు సత్యాగ్రహంతో స్టార్ట్ అయినటువంటి వాడు, క్విట్ ఇండియాతో స్టార్ట్ అయినటువంటి వ్యక్తి స్వాతంత్ర సమరంలో జైలుకు పోలేడు. అన్ని రకాలుగా చేసిన రోజున ఈ భాషా ప్రాతిపదిక మీదుగా మద్రాసీలు తెలుగు వాళ్ళని గౌరవంగా చూడని రోజున ఈ తెలుగు ఖ్యాతిని గుర్తించాల్సిన అవసరం ఉంది. తెలుగు వాళ్ళకి ఒక ఎంతో కొంత నేల మాకు కూడా అవసరం, మా భాషాన్ని గుర్తించాలని చెప్పి పోరాడిన తెలుగు బిడ్డ ఒక్క అమరజీవి పొట్టి శ్రీరాములు గారు అనే విషయాన్ని కూడా మనం మర్చిపోకూడదు. ఈ రోజు వారు అందించిన ఫలాలతో తెలుగు వాడు గర్వంగా తలెత్తుకొని తిరుగుతున్నామంటే, ఈ రోజు తమిళుల కింద మనం మగ్గలేదంటే, తమిళ రాష్ట్రం కింద మనం లేము అంటే ఈరోజు దానికి కారణం ఒక్క పొట్టి శ్రీరాములు గారి త్యాగమే. వారి త్యాగం ఈరోజు మనం తెలుగు వాళ్ళుగా గౌరవంగా పెరుగుతున్నాం. వారి యొక్క మరణం ఒక గుబిచ్చాకరమైన మరణం. ఆయన కూర్చున్న రోజున, నిరాదీక్ష కూర్చున్న రోజున అందరూ తెలుగు వాళ్ళు ముందుకు వస్తారని, తెలుగు వాళ్ళందరూ కూడా సంఘీభావం చెప్తారని, మద్రాసు రాష్ట్రంలో ఉన్న తెలుగు వాళ్ళు తల ఉంచుకుని, తెలుగు వాళ్ళు తల ఎత్తుకుని సపోర్ట్ ఇస్తారని మౌంట్ రోడ్ సెంటర్లో ఒక ఖాళీ స్థలంలో ఈ రోజు ఆయన కూర్చుంటే ఆయనకి సంఘీభావం చెప్పిన నాదుడే లేడు. దాదాపు అప్పుడు ఉన్నటువంటి ప్రకాశం పంతులు గారికి, నాటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న రాజాజీ గారికి వర్గ విభేదాలు ఉన్నందువల్ల దాన్ని అణిచివేత కార్యక్రమంలో జరిగినప్పుడు ప్రతి ఇంటికి గోడ కూడా తెలుగు వాళ్ళలో ఒక్కరో ఒకరు చలనం లేకపోతే 56 రోజుల పాటు అతను అమలు నిరాశ చేసి చనిపోయిన శవాన్ని ఎత్తుకుపోవడానికి కూడా తెలుగు వాళ్ళు రాని రోజుల్లో నాడు సాధు సుబ్రహ్మణ్యం కావచ్చు, ఘంటసాల కావచ్చు వచ్చి తాటాకుల కింద ఉన్న తన శవాన్ని చూస్తే నాటికి ఆయన వెయిట్ 12 కేజీల వెయిట్ ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు గారిని తీసుకుపోవడానికి ఎద్దల బండి మీద తీసుకొని పోతూ ఉన్న తరుణంలో ఘంటసాల గారి పాడిన పాటలకు ఫలితంగా కొన్ని లక్షల మంది, కొన్ని వేల మంది ముందుకు వచ్చి మద్రాసు రాష్ట్రాన్ని కొల్లగొడితే దహన సంస్కారాలు అయ్యే లోపలే తమిళనాడు అంతా కూడా దహనం చేస్తే దాంట్లో పుట్టుకొచ్చింది ఈ తెలుగు గడ్డ. అటువంటి మహానుభావుని ఈరోజు మనం అందరం కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి కావలిలో ఎప్పుడు కూడా దీన్ని ఒక కులానికి ఆపాదించకుండా ఆయన ఆత్మ త్యాగానికి, ఆయన ఆత్మ బలిదానానికి బలైనటువంటి వ్యక్తిగా, మన కావలి ప్రాంత వ్యక్తిగా ఎప్పుడు కూడా మన అందరం కూడా స్మరించుకుంటూ ఉండాలన్న విషయాన్ని కూడా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, ఒకవైపున బీజేపీ అందరూ కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా జరపమని, కాబట్టి అనౌన్స్ చేసిన దానికి తక్కువ టైం అయినందువల్ల ప్రభుత్వ లాంఛనాలతో ఓన్లీ ఈరోజు అమరావతిలోనే జరిపారు. రాబోయే కాలంలో వచ్చే సంవత్సరం ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్, ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో కూడా జరిపి, ముందు రోజున నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో కలిపి ఆ తర్వాత జిల్లాలో జరిపి రాష్ట్రంలో ఒక పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించాలని కూడా ప్రభుత్వం సంకల్పంతో ఉంది. తప్పకుండా రాబోయే కాలంలో ఆత్మత్యాగం బలైనటువంటి పొట్టి శ్రీరాములు గారి కార్యక్రమాలు నిరంతరం కూడా జరుగుతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, నేను కూడా ప్రభుత్వానికి మొన్ననే ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. పొట్టి శ్రీరాములు గారు సంచరించిన ప్రాంతం జువ్వలదేని కాబట్టి ఆయన జ్ఞాపకార్థంగా జువ్వలదేనిలో ఉన్నటువంటి ఆర్బర్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేశారు. కాబట్టి ఆ ఆర్బర్ కూడా పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టండి అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారు కూడా నివేదికలు పంపడం కూడా జరిగిందనే విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా కావలిలో మనకి ఎమ్మెల్యేగా ఉండి, అందరికీ తల్లిగా ఉండి, ఈ కావలి అభివృద్ధిలో పాలు పంచుకున్న మాగుంట పార్వతమ్మ గారి పేరుని ట్రంక్ రోడ్డుకి ఏ విధంగా అయితే నామకరణం చేస్తున్నామో అతి తొందరలో కూడా ఆమెది కూడా ఈ రోడ్డుకి నామకరణం చేస్తూ ప్రభుత్వ జీవో రాబోతుంది. ఆ జీవో వచ్చినాడు ఆమె యొక్క సంతాప సభను కావలిలో కూడా మనం కండక్ట్ చేసుకుని ఆ రోజున ఈ కావలి ట్రంక్ రోడ్డుని ఆ మాగుంట పార్వతమ్మ రోడ్డు, 6 ఎంపీ రోడ్డు అని చెప్పి నామకరణంతో మనం అందరం కూడా జాతికి అంకితం చేద్దామని చెప్పి
సందర్భంగా మిమ్మల్ని అందరూ కూడా తెలియజేస్తాం. ఈ కావాలని అభివృద్ధి పరుచుకునే దాంట్లో మనందరం కూడా కలిసి పనిచేస్తామని. అదేవిధంగా చెవులదిన్ని ప్రాంతానికి 2018లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 7,58,00,000 రూపాయలతో ఆ ప్రాంతంలో ఉన్న కమ్యూనిటీ రోడ్డు, ఆ ఊరు అభివృద్ధి, ఆ ఊర్లో ఒక లైబ్రరీ అన్ని ఏర్పాటు చేయాలంటే దురదృష్టం కొద్ది ఉన్నటువంటి గవర్నమెంట్ ఆ నిధులన్నీ క్యాన్సిల్ చేస్తే మళ్ళా ఆ నిధులు మంజూరు చేయించమని చెప్పి నేను పేదానికి కూడా పొట్టి శ్రీరాములు కీర్తి పతాకాన్ని ఎగరవేసే విధంగా ఆ ఊరికి సంబంధించి ఒక లైబ్రరీని కూడా ఏర్పాటు చేయబోతున్నామనే విషయాన్ని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాం. ఈ రోజున వారు చనిపోయిన రోజున మనందరం ఏదో ఒక 10 మందిని కూర్చొని మాట్లాడుకోవడం కాదు, వారి భావాలను పుచ్చుకోవాలి, వాళ్ళ త్యాగాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటే మన జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఎంత సంపాదించామని కాదు, ఎంత డబ్బు వెనకేసామని కాదు, మన బిడ్డలకి చూపించామని కాదు, మనం కనీసం ఒక్కడికైనా అన్నం పెట్టి జీవితాంతం సాగే విధంగా ఒక దత్తత తీసుకున్న రోజునే ఆ యొక్క అమరజీవి పొట్టి శ్రీరాములు గారి ఆత్మకి శాంతి చేకూరుతుందనే విషయాన్ని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ ఈ రోజున వారి యొక్క సంతాపం సభలో మనం అందరం కూడా లేచి నిలబడి 2 నిమిషాలు మళ్ళా మనం మౌనం పాటిద్దామని చెప్పే సందర్భంగా వాళ్ళకి ఇచ్చే నివాళులు ఇద్దామని చెప్పే సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.